అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. శ్మశానంలా మారుతున్నటువంటి పోలీస్ స్టేషన్లు అని అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ పోలీసులే మొత్తం ప్రజలను పాలిస్తూ ఉన్నారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నటువంటి విషయాలు. అలాగే సాయి కృష్ణ మిస్టరీ, సాయి కృష్ణ ఏమయ్యాడు అనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క ప్రశ్న. హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా సాయి కృష్ణ ఎక్కడా, సాయి కృష్ణను కోర్టులో ప్రవేశపెట్టండి, ఈ విషయాలకు పోలీసుల దగ్గర సమాధానం లేదు. ఎందుకు లేదు మరి? ఒక హైకోర్టు అడుగుతున్నప్పుడు ఎందుకు సమాధానం లేదు అంటే, ఆయనతో పాటు సేమ్ అదే నైట్ ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి ఒక వ్యక్తి చెబుతున్న భయంకరమైన నిజాలు ఏంటంటే, ఆ రోజు నైటు సిఐ నాగరాజు ఎవరైతే ఈ సాయి కృష్ణను చిత్రహింసలు చేసి ఒక డాక్టర్ వచ్చి డాక్టర్తో గోళ్ళు పీకించి కాళ్ళను లాఠీలతో బూట్లతో తొక్కి కాళ్ళు వేళ్ళన్నీ చిందర వందరంగా చేసి అతన్ని చిత్రహింసలకు గురి చేసిండ్రు. ఆ తర్వాత అతను చనిపోయాడు అని నిర్ధారించుకోవడానికి గవర్నమెంట్ ఒక ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ చనిపోయాడు అని డాక్టర్లు చెప్పిన తర్వాత ఆ శవాన్ని ఎక్కడికో తరలించి అడవిలోకి అక్కడ దహనం చేశారు అనేది మొత్తానికి మనకు వినబడుతున్నటువంటి విషయాలు. ఏంది ఇది? నిజానికి వైఎస్ఆర్సీపీ అంబటి రాంబాబు చెప్పింది నిజమేనా మరి? పోలీస్ స్టేషన్లు కాదు శ్మశానాలుగా మారుతున్నాయి పోలీస్ స్టేషన్లు అని చెప్తా ఉన్నాడు. ఏది నిజం? వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లి ఏడుస్తూ ఉండి ఏమంటా ఉందంటే, నా కొడుకు బతికుంటే చూయించండి, చనిపోతే శవాన్ని ఇవ్వండి, మీరు కాల్చి బూడిద చేస్తే కనీసం అస్థికలైనా ఇవ్వండి, మేము అంత్యక్రియలు జరుపుకుంటాము. ఒకవేళ సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యి వాళ్ళు కనుక పోలీసులు దహనం చేసి ఉంటే, వీళ్ళు అంత్యక్రియలు చేస్తే కూటమి ప్రభుత్వానికి 50% డ్యామేజ్ జరిగినట్టే. 50% మీరు బాగా గమనించుండ్రి, 50% ఈ సాయి కృష్ణ డెత్ తోటే 50% మొత్తం కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు. ఇక్కడ లాండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయినట్టు. ఎందుకంటే సింగపూర్లో పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణలో అతని అభిమానిని కలవడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్, తెలంగాణలో ఇంకా వేరే ప్రోగ్రాంలు ఉండే అవి కూడా క్యాన్సల్ చేసుకొని ఉటావుటినా నిన్న ఆల్రెడీ అందరు క్యాబినెట్ మంత్రులు, హోమ్ మినిస్టర్ అమిత, డీజీపీ, అలాగే కొంతమంది ఐఏఎస్ అధికారులు, స్పెషల్ ఐపీఎస్ అధికారిని కూడా నియమించి ఒక కమిటీ కూడా వేశారు. అక్కడి నుంచే ఈ యొక్క సిఐ నాగరాజును కూడా సస్పెండ్ చేస్తున్నట్టు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మాట్లాడింది. ఎంత జరుగుతూ ఉంది అంటే, ఒక సీఎం ఇన్వాల్వ్ అయ్యిండు అని అంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయాన్ని మనము చట్టాల గురించి మన పెద్దకు తెలియకపోయినా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఒక మనిషిని అరెస్టు చేసినప్పుడు అతను ఎంత పెద్ద నేరస్తుడైనా సరే కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి. అతని మీద ఎఫ్ఐఆర్ చేస్తే కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి. ఆ కోర్టు అతనికి ఎలాంటి తీర్పు ఇస్తుంది అంటే, రిమాండ్కు తరలించి చూద్దామని చెప్తుందా, లేకపోతే రిమాండ్ కాకుండా డైరెక్ట్గా శిక్ష వేసి ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపల శిక్ష, బాగా కఠినంగా నేరాలు చేస్తే ఎక్కువ 20 సంవత్సరాలు జైలు శిక్ష, ఇట్లాంటివి చేస్తారు. ఎగ్జాంపుల్గా మనకు తమిళనాడులో జరిగినటువంటి ఒక లాకప్ డెత్, ఏదైతే కరోనా టైంలో లాకప్ డెత్ జరిగింది. తండ్రి కొడుకులు ఒక దుకాణం బంద్ చేయలేదు అన్న కోపంతో ఒక పోలీసు స్టేషన్లో జరిగినటువంటి దారుణానికి తమిళనాడు కోర్టు చాలా ఘాటు శిక్ష వేసింది. పోలీసులకు ఉరిశిక్ష వేసింది. ఎందుకంటే మళ్ళా ఎక్కడ కూడా భారతదేశంలో ఇట్లా లాకప్ డెత్ అనేది చేయకూడదు అని ఆ న్యాయస్థానం భారతదేశానికి మొత్తానికి తెలిసేలాగా తీర్పిచ్చింది. అది జరిగి 3 నెలలు కూడా అవుతలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సాయి కృష్ణ ఈ లాకప్ డెత్ మీద ఏదైతే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతా ఉంది. ఒకవేళ సాయి కృష్ణను వీళ్ళు కనుక ప్రొడ్యూస్ చేయకపోతే, అంటే హైకోర్టు ముందు ప్రవేశపెట్టకపోతే లాకప్ డెత్ అనేది ఖచ్చితంగా కన్ఫామ్ అవుతుంది. ఇక్కడ ఐపీఎస్ అధికారిని స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. వీళ్ళు పోలీసులు అన్నా కానీ ఇక్కడ
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు, మానవ హక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు, అలాగే సంబంధించి ఉమెన్ రైట్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా ఇది లాకప్ డెత్ కాదని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి మొత్తానికి సంబంధించి పోలీసులు మరి ఏం జరగబోతోంది, ఇలాంటి అంబటి రాంబాబు గారు చెప్పినటువంటి అసలు మన భారతదేశంలో స్టేషన్లు ఏమైతా ఉన్నాయి, కొన్ని స్టేషన్లు మొన్న తమిళనాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇంతకుముందు ఇంకా వేరే మహారాష్ట్ర, ఈ రకంగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక్క విషయం ఎగ్జాంపుల్గా ఒక కేసును మనం పేపర్లో కూడా చూసాము. ఏంటి అంటే ఒక దొంగ ఇంట్లో దొంగతనం చేసి పట్టుబడ్డాడు. ఆల్రెడీ రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. రెడీ హ్యాండెడ్గా దొంగతనం చేసుకొని బయటకు వెళ్తూ ఉండగా అందరు చుట్టుముట్టి పట్టుకుంటారు, కట్టేసిండ్రు. వాళ్ళ ఆవేశం ఆగలేక, అంటే దొరకకపోయినుంటే దాదాపు బంగారం ఇప్పుడు చాలా రేటు ఉంది, మరి ఆయన దొరకకపోయినుంటే వాళ్ళ ఇల్లు గొల్లైపోయేది. అట్లా కట్టేసి 2-3 దెబ్బలు కొట్టేసరికి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ పోలీసులు వచ్చిండ్రు. పోలీసులు వచ్చి ఏమన్నారంటే ఎవరైతే కొట్టినరో ఆ గల్లోళ్ళు వాళ్ళ మీద ఇద్దరు ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసింది. ఎందుకంటే మీరు చట్టాన్ని చేతిలోకి ఎందుకు తీసుకున్నారు, ఒకవేళ వీడు దొంగతనం చేసే ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో అప్పగించి మీరు ఖచ్చితంగా కేసు పెట్టిన ఉంటే వీడిని రిమాండ్కు తరలిస్తుంటే మీ వస్తువులు మీకు అప్పగిస్తుంటే అని కొట్టిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ప్లస్ ఆ దొంగతనం చేసిన మీద కూడా ఎఫ్ఐఆర్ చేసిండ్రు. కానీ ఇక్కడ చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారని కొట్టినోళ్ళ మీద చేతులతోటి కొట్టినోళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. మరి ఇప్పుడు మన భారత రాజ్యాంగము, ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇప్పుడు వచ్చినటువంటి బిఎన్ఎస్ సెక్షన్లు కానీ ఏం చెప్తా ఉన్నాయి, పోలీసులు లాకప్ డెత్ చేయొచ్చు, పోలీసులు చిత్రహింసలు చేయొచ్చు, పోలీసులు 3rd డిగ్రీ చేయొచ్చు. మరి ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడుందిగా? ఇప్పుడు అసలు కోర్టు తీర్పు పోలీసు వాళ్ళే ఇచ్చేసిండ్రు అని మొత్తం ప్రజలందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. కోర్టు ఉన్నది తీర్పు ఇవ్వడానికి, మరి ఆ తీర్పును పోలీసు వాళ్ళే వాళ్ళ ఇష్టానుసారంగా స్టేషన్లోనే ఇచ్చిండ్రు, స్టేషన్లోనే తీర్పు ఇచ్చిండ్రు. ఇప్పుడు దీనికి కోర్టు ఏం చెప్తుంది? ఒక వ్యక్తి ప్రాణాలు తీయద్దు అనేది కోర్టు యొక్క నిబంధన. బిఎన్ఎస్ సెక్షన్లో కూడా అదే ఉంది క్లియర్గా మనకు. అదంతేందుకు ఒక కసబు, ఎంతోమంది ప్రాణాలు తీసినటువంటి ఒక టెర్రరిస్టు కసబును కూడా ఉరిదీయడానికి వెనక ముందు ఎంతో ఆలోచించినటువంటి మన భారత న్యాయస్థానము మరి అనాదనము ఆయన మీద ఒక 5-6 కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అతన్ని డైరెక్ట్గా లాకప్లో డెత్ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? అంత పెద్ద క్రైమ్ ఏం చేసిండు? ఒకవేళ అంత పెద్ద క్రైమ్ చేసిన ఉంటే మీరు కోర్టుకు హాజరుపరిచి అతనికి ఛాన్స్ కూడా ఇవ్వకుండా రిమాండ్ చేసేది. అప్పుడు కోర్టు కూడా అతని మీద శిక్ష చేసేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందట ఉన్న విషయం ఏంటంటే సాయి కృష్ణను చూడడమా, లేకపోతే సాయి కృష్ణను ఈ రకంగా చేసినటువంటి పోలీసులకు ఏమైనా శిక్ష విధిస్తారా, లేకపోతే తమిళనాడు కేసును ఎగ్జాంపుల్గా తీసుకొని ఖచ్చితంగా ఇక నేనైతే ఏమీ అనలేను, భారతదేశంలో భారతీయులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి ఏం జరగబోతా ఉందో మనం వెయిట్ చేయాలా. అంతవరకు జై శ్రీరామ్, జై హిందూ, జై హింద్.